అల్లనేరేడు ప్రతి ఒక్కరూ ఇష్టపడే సీజన్ పండు. అంటే మే, జూన్, జూలై మాసాల్లో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే పండు ఈ అల్లనేరేడు. ఒకప్పుడు నేరేడును విత్తనాల ద్వారా మాత్రమే పెంచేవారు. అది కూడా నామమాత్రమే. ఈ మొక్కలు సుమారు నాటిన 7 నుండి 8 సంవత్సరాల తర్వాత మాత్రమే కాపుకు వస్తాయి. కానీ ఇటీవలి కాలంలో అంటు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తున్నారు. ఈ మొక్కలు సుమారు 4 నుండి 5 సంవత్సరాల నుంచి కాపుకు వస్తున్నాయి. దీంతో వాణిజ్య శైలిలో నేరేడు పంట విస్తరిస్తోంది. అల్లనేరేడు కాయలకు డిమాండ్ కూడా బాగుండడంతో అనంతపురం ప్రాంతంలో రైతులు సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సీజన్లో కిలో కాయలు 200 నుండి 300 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ నేరేడు పంటను సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం వారు దాదాపు 12 సంవత్సరాలుగా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తున్నారు. మరి అల్లనేరేడు సాగు, రకాలు, దిగుబడి వివరాల గురించి ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ ఇలా తెలియజేస్తున్నారు. నేరేడు పండు మన రాష్ట్రంలో చూసినట్టయితే దాదాపు 300 ఎకరాలలో సాగు చేస్తున్నాము. దాదాపు 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ప్రతి సంవత్సరం మనము నేరేడు నుంచి తీయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే ప్రతి ఎకరానికి ఒక 2 టన్నులు మనకి ఉత్పాదకత అనేది మనకి ఈ నేరేడు నుంచి రావడం జరుగుతుంది. నేరేడు పండు చూసినట్టయితే ఇది చాలా పోషకాలతో నిండిన పండు. ఈ పండులో మనకి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా తినడానికి ఆస్కారం మంచిగా ఉంది. అదేవిధంగా చాలా పోషక లవణాలు ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. నేరేడు పండులో మనకి ఎక్కువగా లాక్సేటివ్ ప్రాపర్టీ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తి కూడా ఎక్కువగా ఈ పండు తినడం వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క చూసినట్టయితే ప్రతి ఒక్క పదార్థము ఇందులో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉండడం చూస్తాము. అదేవిధంగా మొక్క యొక్క ఆకులలో, అదేవిధంగా పండులో, అదేవిధంగా మనకి విత్తనంలో మరియు బెరడులో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం వల్ల చెట్టుకి అంత ప్రాముఖ్యతగా ఉండడం మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ నేరేడు పండు అనేది ఎక్కువగా అడవుల్లో మనము ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో, ఈ 10 సంవత్సరాల మధ్యకాలంలో దీన్ని రైతులు తమ క్షేత్రస్థాయిలో తోటలాగా పెంచడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనము ఈ ఫల పరిశోధన స్థానంలో దాదాపు ఒక 12 ఏళ్ళ ముందు ఈ పరిశోధన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రకరకాల నేరేడుని మనము వివిధ ప్రాంతాల నుండి ముందుగా ఉన్న సైంటిస్టులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో దాదాపు మనకి ఒక 24 నుండి 25 రకాల మనకి నేరేడు పండు రకాలని ఇక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి కమర్షియల్గా జరిగే రకం మనకి కొంకన్ బహడోలి అంటారు. సో ఈ కొంకన్ బహడోలి అనేది పండు గుజ్జు శాతం ఎక్కువగా, అదేవిధంగా పండు నాణ్యత ఎక్కువగా ఉండడం చూస్తూ ఉన్నాం. అదే రకాన్ని కాకుండా మన ఫల పరిశోధన స్థానంలో మన పరిశోధనలో దాదాపు ఒక 6 ఏళ్ల నుండి మనము ఈ ఖాతా అనేది తీయడం జరుగుతుంది. ఏదైతే కొంకన్ బహడోలి అని అనుకున్నామో దానికి అధిగమించిన రకాలని కూడా మనము కనిపెట్టడం జరిగింది. ఒక 400 నుండి 500 చెట్లు వరకు మన వివిధ రకాలు 24 నుండి 25 రకాలని మనం ఇక్కడ పెంచి దీని యొక్క పరిశోధన చేసి త్వరలో మనము రైతులకు అందుబాటులో ఉంచుతాం. నేరేడు మొక్క అనేది తక్కువ నీటి శాతంతో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఏదైతే నేలలు pH ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఉప్పు శాతం ఎక్కువగా, క్షారము ఎక్కువగా ఉంది అన్న నేలల్లో దీన్ని రికమెండ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనకి నీరు లేదు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంటుంది అనే నేలల్లో కూడా మనము ఈ నేరేడు మొక్కల్ని మనము పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది నీరు తక్కువగా తీసుకుంటుంది. ఎప్పుడు కూడా మనకి ఎండిపోయే అనే అవకాశాలు కూడా మనకి కనిపించదు. చాలా తక్కువ పోషకాలు, అదేవిధంగా అతి తక్కువగా మనకి దీంట్లో చీడపీడలు తక్కువగా కనిపించడం మనం గమనించవచ్చు. ఈ నేరేడు పంటని కూడా రైతులు తమ క్షేత్రస్థాయిలో ఒక కమర్షియల్ పద్ధతిలో పాటించినట్టయితే మంచి దిగుబడి కూడా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫల పరిశోధన స్థానంలో మేము పరిశోధన చేస్తున్నాం కాబట్టి ప్రతి చెట్టుకి మేము డ్రిప్ పద్ధతిలో నీరు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎండాకాలంలో మాత్రమే మనం ఒక వారానికి ఒక 3 సార్లు మనం డ్రిప్ ద్వారా నీరు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మొక్కకి పాదులు చేసుకొని ప్రతి మొక్కకి 1 కిలో యూరియా మరియు అదేవిధంగా 1 కిలో పొటాష్ మిశ్రమాన్ని కలుపుకొని చెట్టు మొదలు నుండి 1 మీటర్ దూరంలో రింగ్ పద్ధతిలో పాదులు చేసుకుంటూ ఆ పాదుల్లో మనము ఈ ఎరువులని ఇచ్చేసి అధిక దిగుబడి కూడా
కూడా ఆశించవచ్చు. ఇది అడవి జాతి మొక్క కాబట్టి మనం ఎక్కువగా ఆకు ఎక్కువగా రాల్చుతుంది. సో ఈ ఆకులు కూడా ఎక్కువగా రాలడం వల్ల ఏదైతే ఆకులు కింద రాలుతున్నాయో ఆ ఆకులే మళ్ళీ తర్వాత ఈ పంటకి ఎరువుగా మారడం కూడా మనం గమనించవచ్చు. దాని ద్వారా కూడా అతి తక్కువ ఎరువులతో అధిక దిగుబడి సాధించడానికి ఒక మంచి ఆస్కారం ఉన్న పంట మనకి ఈ నేరేడు పంట. ఈ నేరేడు పంట చూసినట్టయితే ఇది మనకి సంవత్సరంలో ఒకసారి పంట వస్తుంది. మామిడి ఎప్పుడైతే పూత సమయంలో ఉంటుందో ఆ పూత సమయంలోనే పూత తర్వాత సమయంలో మనకి ఈ నేరేడు అనేది పూత రావడం జరుగుతుంది. మే జూన్ మాసంలో చూసినట్టయితే ఎక్కువగా మనము ఈ పంటని మనకి అందుబాటులో రావడం జరుగుతుంది. పూత సమయము మనకి ఫిబ్రవరి మార్చ్ మాసంలో మనకు పూత ఎక్కువగా కనిపిస్తుంది. ఏప్రిల్ ఆఖరి నుండి మే ఆఖరి వరకు ఈ పంట అనేది ఉంటుంది కాబట్టి దాదాపు ఒక నెల రోజుల్లో మాత్రమే ఈ పంట లభ్యంగా ఉంటుంది. ఈ నెలన్నర రోజుల్లో మనము పంట కోసుకొని మార్కెట్కి వేసినట్టయితే అధిక దిగుబడులను సాధించుకోవడానికి మంచి అవకాశం ఉన్న మరొక వాణిజ్యమైన పంటగా దీన్ని గమనించి రైతులు వేసుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి మంచి ఆస్కారం ఉన్న మన నేరేడు పంట అని మేము భావిస్తున్నాము. పాత తోటల్లో అదేవిధంగా అడవిలో పెరిగిన చెట్లు చూసినట్టయితే అవన్నీ విత్తనం ద్వారా ప్రవర్తన చేసిన మొక్కలు ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనము అంటు కట్టే పద్ధతిని కూడా ఇందులో నేరేడులో చేయడం వల్ల ఈ అంటు పద్ధతి మొక్కల్ని త్వరగా మనము పండును తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటు పద్ధతి మొక్కల్ని కూడా వెడ్జ్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనము ఈ మొక్కల్ని తయారు చేయడం జరిగింది. నేరేడుని కూడా మనము హై డెన్సిటీ పద్ధతిలో 15 ఫీట్ల దూరంలో 15 ఫీట్లు వెడల్పులో మనము ఈ మొక్కల్ని వేసుకోవడం జరిగింది. హై డెన్సిటీ పద్ధతిలో మనము అధిక దిగుబడి అదేవిధంగా మనము మొక్క యొక్క ఎదుగుదలని కూడా మనము తగ్గించవచ్చు. నేరేడు పండులో కోత కోసేది అనేది చాలా అధికమైన కష్టము. సో దీనికోసం అనేది మనము ప్రతి చెట్టుని ఒక 10 ఫీట్ల దూరం మాత్రమే ఎదగనిచ్చి తర్వాత ఏదైతే చెట్టు మధ్యలో నుంచి ఒక సెంట్రల్ లీడర్ అనేది వస్తుందో వాటిని కట్ చేయడం జరిగింది. సెంట్రల్ లీడర్ అనేది మనం తీసేస్తామో తర్వాత మనకి పక్కన కొమ్మలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ పక్క కొమ్మల ద్వారా అధికంగా మనకి పూత రావడం అధికంగా మనము గమనించాము. సో ఆ పూత నుండే మనకి కాత కూడా ఎక్కువగా రావడం మనము గమనించాము. మొక్క వేసిన తర్వాత దాదాపు ఒక 4.5 నుండి 5 ఏళ్లలో మనకి కాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విత్తనం ద్వారా వేసిన మొక్కలు ఉన్నాయో అది దాదాపు 7 నుండి 8 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. హై డెన్సిటీ పద్ధతిలో వేసుకున్నట్టయితే మనకి అధిక దిగుబడి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే 10 నుండి 12 ఏళ్ళ వయసు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే దాదాపు మనకి ప్రతి చెట్టు నుండి ఒక 50-60 కిలోలు తప్పకుండా మనము దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. ఇది మార్కెట్లో చూసినట్టయితే ఒక 200 రూపాయలు 250 రూపాయల కిలో కూడా పలకడం జరుగుతుంది. సో దాదాపు మనకు ఒక చెట్టు నుండి దాదాపు ఒక 4 నుండి 5 వేలు ఖచ్చితంగా మనము నికర లాభం అనేది మనము పొందవచ్చు. సన్నటి రకాలు, కొన్ని పొడుగు రకాలు, అదేవిధంగా కొన్ని గుజ్జు ఎక్కువగా ఉండే రకాలు, వీటన్నిటిని మనము పరిశోధన చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు ఒక 4 నుండి 5 రకాలు మనకి కొంకన్ బహడోలి అనే ప్రాముఖ్యత కలిగిన రకానికి పోటీగా మనము ఈ రకాన్ని మనము కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఫలపరిశోధన స్థానంలో దీన్ని ప్రవర్తనం చేసి మొక్కలని రైతులకు అందుబాటులో ఉంచాలనే ఆశయంతోనే వీటిని కూడా మనము రైతులకు అందుబాటులో ఉంచాము.